ES5 SAP సిస్టమ్ దీన్ని మనం అగైన్ సేమ్ లైక్ మనం బీటీపీలో రిజిస్టర్ అయినట్టు ఈ ES5 సిస్టంలో మనం లాగిన్ అయ్యాం అనుకోండి. సో వీ కెన్ క్రియేట్ దాట్ యాజ్ అ డెస్టినేషన్ ఇన్ అవర్ BTP. We can consume the OData services whatever available in ES5 సిస్టమ్ అన్నమాట. సో ఈ ES5 సిస్టము ఇక్కడ దీస్ ఆర్ ద స్టెప్స్. మనకు ES5 నేను ఏం చేయలేదు, జస్ట్ గూగుల్ సెర్చ్ ES5 SAP. ఆ సిస్టమ్ మనం ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మనం డైరెక్ట్గా ఇంకా క్రియేట్ చేసుకోవడం గేట్వే రిజిస్ట్రేషన్ సిస్టమ్. So I'll just go ahead and I'll register myself. This one, yeah, this is the one. సో ఇప్పుడు ఇక్కడ యూజర్ ఐడి, ఇది నా యూజర్ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనమాట. సో దీనికి రీసెట్ పాస్వర్డ్ అడుగుతుంది, డిలీట్ మై అకౌంట్. సో నేను రీసెట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. And now after registration, in order to sign up, that's fine. And fill out registration form. GUI HTML. ఇది సిస్టమ్ లాగిన్ అనమాట. సో దీన్ని మనం మార్క్ చేసి పెట్టుకోవచ్చు. ES5 లాగిన్ పేజ్ డన్. అండ్ లెట్ మీ రీసెట్ మై పాస్వర్డ్. అనదర్ సెషన్లో చేస్తున్నాను. సారీ. ES5 login P110669 and password is QJF5P2T. Change password. Password. Change. Okay. Continue. Create an account on SAP Gateway Demo System. You have completed this first task. Come on. ES5 login. Fiori Launchpad. సో ఇది ES5 లో ఉన్న Fiori Launchpad అన్నమాట. సో నెక్స్ట్ GUI for HTML. You have successfully logged onto the Gateway Demo System. Next, what is the step? Change password, done. Successful message, done.
and additional information. Okay, that's it. Now, ఈ ES5 సిస్టమ్‌ని మనం బీటీపీలో యాడ్ చేసుకోవాలి. సో, దానికి గూడా ఈ గైడెన్స్ దానికి గూడా ఈ పోస్ట్ ఉంటదనమాట. ES5 లాగిన్, రిజిస్ట్రేషన్, ES5 డెస్టినేషన్, SAP. కనెక్ట్ SAP BTP టు యువర్ SAP గేట్‌వే సిస్టమ్. సో, ఇది అనదర్ గైడ్. ఈ గైడ్‌లో ఈ ES5 సిస్టమ్స్ ఇక్కడ ఆ సిస్టమ్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు వి విల్ డైరెక్ట్‌లీ గెట్ ఇంటు అవర్ బీటీపీ అకౌంట్. మనం నిన్న డెస్టినేషన్ సర్వీసెస్ మనం డిస్కస్ చేసాం గదా! సో, ఎనీ అదర్ సిస్టమ్స్, ఎనీ సిస్టమ్ మనం కనెక్ట్ అవ్వాలి అంటే డెస్టినేషన్ సర్వీసెస్‌ని యూజ్ చేసి మనం అక్కడ డెస్టినేషన్ అనేది క్రియేట్ చేస్తాం వితిన్ అవర్ సబ్ అకౌంట్. సో, నౌ ట్రయల్ హోమ్. టు ట్రయల్ హోమ్, select the sub account, the required sub account. To trial account. Select this sub account. Trial is the sub account name. ఇక్కడ మనకు కనెక్టివిటీలో డెస్టినేషన్స్ ఉంది. సో, సెలెక్ట్ ద డెస్టినేషన్స్. ఇక్కడ క్రియేట్ డెస్టినేషన్. సో, ఇక్కడ ఇప్పుడు నేము ఇవన్నీ అడుగుతదనమాట. సో, ES5 గేట్‌వే. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మళ్ళీ ఇక్కడే ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ జస్ట్ గాన్ లైక్ థట్. క్రియేట్ ఎ డెస్టినేషన్. ఆ డెస్టినేషను, ఆ సిస్టమ్ డీటెయిల్స్ అన్నీ దీనిలోనే ఉన్నాయన్నమాట. ES5 మనం ఏదైనా పెట్టుకోవచ్చు. టైప్ హెచ్‌టిటిపి. ఇక్కడ చూడండి, టైప్ హెచ్‌టిటిపి. డిస్క్రిప్షన్ మనం మన ఇష్టం. సో, ఈ డెస్టినేషన్ నేము ES5 గేట్‌వే GW. సో, దీనికి స్పేసెస్ ఉండకూడదనమాట. ES5 గేట్‌వే సిస్టమ్ అని పెడతాను. డిస్క్రిప్షన్. ఇక్కడ మనకు స్పేసెస్ ఉండొచ్చు. ES5 గేట్‌వే సిస్టమ్. ఈ యూఆర్ఎల్ మనం దీని నుంచి తీసుకుంటాం. సో, వాట్ ఈస్ ది యూఆర్ఎల్? ES5 సర్వర్ SAP devcenter.sap.com. సో, నౌ విల్ గివ్ ద యూఆర్ఎల్ హియర్. సో, ఇది ఇంటర్నెట్ అండ్ ఆథరైజేషన్ అంతా బేసిక్ ఆథరైజేషన్. ఈ బేసిక్ ఆథరైజేషన్ మనం ఇందాక అక్కడ యూజ్ చేసాం కదా! GUI లాగిన్‌కి ఆ క్రెడెన్షియల్సే మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఈ లాంచ్ ప్యాడ్‌కి యూజ్ చేసాం. వాట్ ఈస్ ద యూజర్ దట్ వి హావ్ లాగ్డ్ ఇన్. ఆ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. సో, నౌ దెన్ ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ వెబ్ ఐడీ ప్రాపర్టీస్ మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసారంటే వెబ్ ఐడీ ఇవన్నీ అడిషనల్ ప్రాపర్టీస్. సో, దానికి వెబ్ ఐడీ మీన్స్ ఇట్స్ బాష్ అన్నమాట. స్టార్టింగ్ వాళ్ళు వెబ్ ఐడీ అని స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ వెబ్ ఐడీ అనేది పారామీటర్‌గా యూజ్ చేశారు. దాన్ని అలాగే వదిలేశారు బాష్ వచ్చినా కూడా. సో, ఈ పారామీటర్స్ మనం యాడ్ చేయాలి. ఇలాగే ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ మనం అలాగే యాడ్ చేయాలి. సో, నౌ వి విల్ జస్ట్ యాడ్ న్యూ ప్రాపర్టీ హియర్. న్యూ ప్రాపర్టీ క్లిక్ చేసాం. ఈ డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ చేస్తాం. వెబ్ ఐడీఈ ఎనేబుల్డ్. వెబ్ ఐడీఈ ఎనేబుల్డ్ ఈస్ ట్రూ. అండ్ వెబ్ ఐడీఈ సిస్టమ్. ఈ వెబ్ ఐడీఈ సిస్టమ్ ఉంది గదా! ఆ వెబ్ ఐడీఈ సిస్టమ్‌కి మళ్ళీ ఇక్కడ చూస్తాం గేట్‌వే. వెబ్ ఐడీఈ సిస్టమ్, గేట్‌వే అండ్ వెబ్ ఐడీఈ యూసేజ్. మనం వెబ్ ఐడీఈని ఎలా యూజ్ చేయబోతున్నాం? సో, వాట్ ఈస్ ద పర్పస్?
OData ABAP and development ABAP. సో ఇవి దే మస్ట్ బి సెపరేటెడ్ విత్ కామా అనమాట. ఓకే. OData అండ్ ABAP OData అండ్ డెవలప్మెంట్ ABAP ఈ 2 పారామీటర్‌లు కావాలి. సో దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ చాలా పారామీటర్‌లు వస్తాయన్నమాట. సో మనం ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఏదన్నా అప్లికేషన్‌ని కూడా రీడ్ చేసుకొని మనం అప్లికేషన్‌తో పని చేయాలి అనుకోండి. అప్పుడు ఆ పారామీటర్స్ ఏమేమి ఉంటాయని మనం తెలుసుకోవాల్సొస్తది. అప్పుడు అగైన్ ఇట్స్ హెల్ప్. ఏది ఆ పారామీటర్. వాట్ ఈస్ ద వెబ్ ఐడీఈ యూసేజ్ పారామీటర్ వాల్యూస్. వెబ్ ఐడీఈ యూసేజ్ పారామీటర్ ప్రాపర్టీ వాల్యూస్. ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడొచ్చింది కదా! ఈ ప్రాపర్టీ వాల్యూస్ కనెక్ట్ టు అబాప్ సిస్టమ్. ఏదైనా ఎస్ఏపీ సైట్ ఉంటే దాన్నే చూజ్ చేసుకోండి ఫస్ట్ ప్రయారిటీ. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ ఇవన్నీ యాక్సెస్ చేయడానికి ఆ పారామీటర్ వాల్యూస్ ఏమేమి ఇవ్వాలి అనేది ఇక్కడ వస్తదనమాట. హెచ్‌టిటిపి, ప్రాక్సీ టైప్ అండ్ ఆథెంటికేషన్. ఆహ్, లెట్ మీ ఇదిగోండి. దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్. ఓడేటా అబాప్, ఓడేటా జనరల్. సో ఇవి ఏంటి? వాటి వల్ల ఆ పారామీటర్స్ యూజ్ చేయడం వల్ల వాట్ ఈస్ ద యూసేజ్ అనేది. ఫర్ ద ఓడేటా ఫంక్షనాలిటీ ఆఫ్ గేట్‌వే సర్వర్ కరెస్పాండ్స్ టు యూఆర్ఎల్. సో బ్యాక్ ఎండ్‌లో ఈ పాత్‌లో మన ఓడేటా సర్వీసులు ఉంటాయన్నమాట. ఈ పాత్‌ని యాక్సెస్ చేయాలి అంటే ఓడేటా అబాప్ అనే పారామీటర్ ఈ వాల్యూని మనం వెబ్ ఐడీ యూసేజ్‌లో మెన్షన్ చేయాలి. అండ్ ఓడేటా జనరల్. సో ఈ ఓడేటా జనరల్ ఫర్ జెనరిక్ OData functionality, service URL must be provided manually in the new project wizard. సో, క్రియేట్ చేసేటప్పుడు మనం సర్వీస్ యూఆర్ఎల్ అవన్నీ ఇస్తాం గదా! ఇప్పుడంటే బ్యాష్‌లో మనకు డైరెక్ట్‌గా సర్వీస్ యూఆర్ఎల్‌ని ఇచ్చేసాం. బట్ వాట్ ఇఫ్ వి వాంట్ టు వి వాంట్ టు క్రియేట్ ఎ డెస్టినేషన్ ఫర్ థట్. ఆ డెస్టినేషన్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఓడేటా జెన్ అనేది ఖచ్చితంగా ప్రాపర్టీ ఉండాలనమాట. సో మనం ఓడేటా.ఆర్గ్ నుంచి నార్త్ విండ్ సర్వీస్ మనం క్రియేట్ చేసాం గదా! ఆ నార్త్ విండ్ సర్వీస్ రిలేటెడ్ డెస్టినేషన్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఈ ఓడేటా జనరల్ అనే ప్రాపర్టీని మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనది అబాప్ గేట్‌వే సిస్టమ్ కాబట్టి వి డోంట్ నీడ్ టు యాడ్ ఓడేటా జనరల్. కానీ యాడ్ చేసినా నష్టం ఏం లేదనమాట. అండ్ అలాగే యూఐ5 ఎగ్జిక్యూట్ అబాప్. సో ఫర్ ఎగ్జిక్యూటింగ్ యూఐ5 అప్లికేషన్స్. సో మనం ఒక అప్లికేషన్ బ్యాష్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని బ్యాష్‌లో మనం చేంజెస్ చేయాలి అని అనుకోండి. లేదు వెబ్ ఐడీలోకి బ్యాక్ ఎండ్ నుంచి మనం బీఎస్‌పీ అప్లికేషన్ నేమ్ ఇచ్చి ఆ నేమ్ ఆ అప్లికేషన్ మనం ఎన్హాన్స్ చేయాలి. సంథింగ్ అలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ పారామీటర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. సో ఈ పారామీటర్ లేదనుకోండి బ్యాక్ ఎండ్‌లో ఉన్న అప్లికేషన్స్‌ని అది తీసుకొని రాదనమాట. ఓకే. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే యూఐ5 ఎగ్జిక్యూటివ్ అండ్ బీఎస్‌పీ ఎక్కడైతే కనిపిస్తాయో ఇవన్నీ బ్యాక్ ఎండ్‌కి రిలేటెడ్ డెస్టినేషన్ పారామీటర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఓడేటా ఎక్సెస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇంకో పారామీటర్. సో థిస్ ఈస్ రిలేటెడ్ టు ద ఎక్సెస్ ఓడేటా సర్వీసెస్. ఎక్సెస్ ఓడేటా సర్వీసెస్ ఎక్కడ అంటే థిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫర్ బీటీపీ. బీటీపీలో హానా డేటాబేస్ ఉండి ఆ హానా డేటాబేస్‌లో ఎక్సెస్ ఓడేటా సర్వీస్ గనుక క్రియేట్ చేసుంటే ఆ డెస్టినేషన్‌ని యూజ్ చేసుకొని మనకు అక్కడున్న ఓడేటా సర్వీసులు రీడ్ చేసుకోవడానికి ఈ పారామీటర్‌ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం బీటీపీలో ఓడేటా సర్వీసులు ఏమి మనం రీడ్ చేయట్లేదు కాబట్టి ఆ పారామీటర్ అవసరం లేదు. అండ్ ఇవన్నీ లైక్ దట్ హెచ్‌సిఐఈ, హనా కంటైనర్స్ అవన్నీ హనా క్లౌడ్ ఇంటిగ్రేషను అలాంటివన్నీ ఇక్కడ జనరల్‌గా వస్తాయన్నమాట. సో మనకు బేస్డ్ ఆన్ ద డెస్టినేషన్ మనల్నే డెస్టినేషన్ క్రియేట్ చేయమని చెప్పారనుకోండి. ఆ డెస్టినేషన్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ డెస్టినేషన్ ఇట్ ఈస్. వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వి ఆర్ గోయింగ్ టు డూ విత్ దట్ డెస్టినేషన్ అది ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఈ పారామీటర్స్ గావాలి. సో, ఇన్ కేస్ ఏదైనా డౌటొచ్చిందనుకోండి, డౌటొచ్చినప్పుడు అన్ని వాల్యూస్ ఇచ్చేసినా నష్టం లేదు. అన్ని వాల్యూస్ తీసుకెళ్ళి ఈ డెస్టినేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసేసినా మనకు అక్కడ జరిగే నష్టం ఏమి లేదనమాట. సో, ఇప్పుడు నేను ఈ యూఐ5 రిలేటెడ్ ఈ 2 పారామీటర్‌లు కూడా యాడ్ చేస్తాను. ఇన్ కేస్ దాంట్లో ఏమన్నా అప్లికేషన్స్ ఉన్నాయేమో చూద్దాం. యూఐ5 ఎగ్జిక్యూట్ అబాప్ జనరల్, and there is another one BSP execute ABAP. ఈ డెవలప్మెంట్ ABAP ఆల్రెడీ ఉంది. సో, వి డోంట్ నీడ్ టు వరీ.
So Web IDE usage done. And what is next? SAP platform ABAP. Enter this property manually as it is not available in the drop down list. So SAP platform. సో ఇక్కడ ఈ ఎస్ఏపి ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ లేదు అని చెప్తున్నాడు. ఇందాక దాని మీనింగ్ అదనమాట. ఎస్ఏపి ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ లేదు. ఎంటర్ మాన్యువల్లీ అన్నాడు అనమాట. ఎస్ఏపి ప్లాట్ఫామ్ ABAP. SAP platform is ABAP. And SAP client 002. Add new property. SAP client 002. And again, add new property. What is that property? HTML5 dynamic destination true. HTML5 dynamic destination true. So this is fine. Destination fine. So ఇక్కడ authentication mechanism లో మనము బేసిక్ ఆథెంటికేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ ఆథెంటికేషన్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. సో ఇది OAuth 2 మెకానిజం అని, ప్రిన్సిపల్ ప్రాపగేషన్ అని, ఇలాగా డిఫరెంట్ ఆథరైజేషన్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు యూస్ చేస్తారనమాట. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని ఐడిపి ఐడెంటిటీ ప్రొవైడర్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అనమాట మళ్ళీ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది జనరల్గా ఆర్గనైజేషన్స్లో మైక్రోసాఫ్ట్ ఆథరైజేషన్స్తో, మైక్రోసాఫ్ట్ లాగిన్తో అన్ని మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం సింగిల్ సైన్ ఆన్ ఎనేబుల్ చేస్తున్నారు అనమాట. సో దానికి సపరేట్ ఆథెంటికేషన్కే సపరేట్ సర్వర్ ఉంటుందన్నమాట. ఆ సర్వర్ని ఇక్కడ కన్ఫిగర్ చేస్తారు. సో బట్ వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డీప్ లెవెల్ అనమాట. సో మనకు ఓకే. సో ఇక్కడ ఏదన్నా అప్లికేషన్కి లేదా డెస్టినేషన్కి ఆథరైజేషన్ ఇష్యూ వస్తుంది అంటే we definitely need to pass this to some basis expert. సో వాళ్ళకి సర్టిఫికేట్లు, SSL సర్టిఫికేట్స్ అని, OAuth 2 సర్టిఫికేట్స్, ఇవన్నీ దే ఆర్ ఫెమిలియర్ విత్ దోస్ టెర్మినాలజీస్. సో వాళ్ళు సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ డెస్టినేషన్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ చెక్ కనెక్షన్ చేసామనుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎర్రర్ ఇక్కడే స్ట్రైట్ అవే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చేస్తుందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, రెస్పాన్స్ రిటర్న్ 307 టెంపరరీ రీడైరెక్ట్. సో అదేదో యూఆర్ఎల్ నుంచి రీడైరెక్ట్ అవుతుంది. వీ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మనకి డెస్టినేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్. సో ఇన్స్టాన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ వి విల్ నౌ గో టు వెబ్ బ్యాస్, నాట్ వెబ్ ఐడిఈ. ఇప్పుడు మనం బ్యాస్ని యాక్సెస్ చేస్తాం. సో మనకు ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఓకే. డెస్టినేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. పర్ఫెక్ట్. సో నౌ వీ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ దీస్ గైడ్స్. వీ కెన్ క్లోజ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈవెన్ this one we don't need this. Go to application, start the space. సో నిన్న మనం దీన్ని స్టాప్ చేయలేదు కదా, ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ స్టాప్డ్. సో నౌ స్టార్ట్ దిస్ ఇన్స్టెన్స్. బ్యాస్ ఇన్స్టెన్స్ స్టాప్ చేసినాం. సో దీనికి ES5 వెబ్ GUI, ES5 వెబ్ GUI కూడా ఉంటుందన్నమాట. ES5 లాగిన్ వెబ్ GUI ఉండాలి. ఓకే, దట్స్ ఫైన్. ఎనీవే లాగిన్ అయిన తర్వాత మనకు ఓన్లీ లాంచ్ ప్యాడ్ యాక్సెస్ ఉంది. దట్స్ ఓకే. సో ఇప్పుడు ఇది ఎనీ సిస్టమ్. సో ఒక డెస్టినేషన్ మనం క్రియేట్ చేయాలి అంటే ఆ డెస్టినేషన్కి ఇప్పుడు ఇందాక చూసినట్లు ఆ పారామీటర్స్ ఇవి మనకు ఐడియా ఉండాలి. ఓకే. సో ఇన్ కేస్ మనల్ని ఒక సిస్టమ్కి వేరే సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలని అడుగుతున్నారు అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్? సో అట్లీస్ట్ వీ నీడ్ URL ఫేస్ త్రూ ఇంటర్నెట్. ఓకే. ఆర్ ఇక్కడ ఈ ప్రాక్సీ టైప్లు, మళ్ళీ ప్రాక్సీలు డిఫరెంట్గా కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ కాకుండా ఆన్ ప్రిమైస్ సిస్టమ్ వచ్చిందనుకోండి. ఈ ఆన్ ప్రిమైస్ సిస్టమ్ వచ్చింది అంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆథెంటికేషన్ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ప్రిన్సిపల్ ప్రాపగేషన్ వచ్చింది ఎక్స్ట్రాగా. ఈ ప్రిన్సిపల్ ప్రాపగేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, లేదు ఒక కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం, లేదా కస్టమర్ని చేంజ్ చేస్తున్నాం. ఈ బేసిక్ ఆథెంటికేషన్తో యూజ్ చేసాము అంటే బేసిక్గా మనం జనరల్గా ఐడెంటిఫై చేసేది ఏంటి అంటే
ఇలాంటిదే అనమాట. ఈ బేసిక్ ఆథెంటికేషన్ యూజ్ చేసామంటే ఇది కైండ్ ఆఫ్ ఆర్ఎఫ్‌సి. ఇక్కడ మన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, ఎవ్రీ చేంజ్ దట్ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ ద సిస్టమ్ ఇన్ ఆన్ ప్రిమైస్ సిస్టమ్, ఎస్ఏపీ సిస్టమ్‌లో ఏ చేంజ్ మేడ్ అయినా, ఏ చేంజ్ హ్యాపెన్ అయినా దిస్ యూజర్ విల్ బి రికార్డెడ్ అగైన్స్ట్ దట్ చేంజ్. ఓకే. సో, మనం ఆర్ఎఫ్‌సి డెస్టినేషన్ యూజ్ చేసి కూడా మనం ఏమన్నా చేంజెస్ చేసినా, ఏం చేసినా ఆ ఆర్ఎఫ్‌సిలో ఆథెంటికేషన్ ఇచ్చిన యూజరే రికార్డ్ అవుతాడు గదా! అలాగే ఇక్కడ కూడా జరుగుతుందనమాట. బట్ ఇక్కడ మనం ఈ ప్రిన్సిపల్ ప్రాపగేషన్ మీద కన్ఫిగర్ చేస్తారు. ఈ ప్రిన్సిపల్ ప్రాపగేషన్ ఏంటి అంటే, మన సింగిల్ సైన్ ఆన్ సర్వర్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే యూజర్. ఇప్పుడు నేను చేంజ్ ట్రిగ్గర్ చేశానంటే నా పేరు మీదే చేంజ్ ట్రిగ్గర్ అవుతది. లేదు, మీరెవరైనా ట్రిగ్గర్ చేశారంటే మీ పేరు మీదే చేంజ్ అనేది ట్రిగ్గర్ అవుతుందనమాట, సిస్టమ్‌లో రికార్డ్ అవుతుంది. So that way we achieve the principal propagation with the help of single sign-on అనమాట. సో దీనికి ఐడీపీ కన్ఫిగరేషన్స్ అవన్నీ ఎక్స్‌ట్రా కన్ఫిగర్ చేస్తారనమాట. సో వి డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ థాట్. కానీ ఓకే, ఒకే యూజర్‌తో ఏమన్నా రికార్డ్ అవుతున్నాయి అంటే దెన్ అవర్ ఐడియా షుడ్ గో ఇంటు ద డెస్టినేషన్ లాగిన్ authentication properties, whether a fixed user is being used there or it's a single sign-on principal propagation. సో ఇప్పుడు మనకు బాష్ రన్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ సిమిలర్‌గానే నిన్న మనం క్రియేట్ చేసినట్లే మళ్ళీ మనం ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేసినామనుకోండి యూజింగ్ ES5. సో ES5 ఆహ్, గేట్‌వే OData సర్వీసెస్. OData సర్వీసెస్. సో ఇప్పుడిక్కడ OData సర్వీసెస్ దీనిలో కొన్ని చోట్ల లిస్ట్ డౌన్ చేసున్నాయన్నమాట. ఏ OData సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది. ఆ OData సర్వీసెస్ మనం అలాగే యూజ్ చేసుకోవచ్చు. సో వాటి నావిగేషన్ ఏంటి అనేది ఆ రిలేషన్‌షిప్ మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది లాంచ్ ప్యాడ్ అండ్ సైన్ అప్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఆన్ ప్రిమిస్. దిస్ ఈస్ లాంచ్ ప్యాడ్ అండ్ యెస్. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఈ సర్వీసెస్ మనం మన డెవలప్‌మెంట్ పర్పస్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడిక్కడ ఈపీఎం రెఫరెన్స్ యాప్ సర్వీస్. ఈపీఎం రెఫరెన్స్ యాప్ షాపింగ్ అప్లికేషన్. ప్రొడక్ట్ మెయింటెనెన్స్ మేబీ. సో ఇప్పుడిక్కడ ఈ మెటాడేటా కూడా ఉంది. శాంపుల్ సర్వీస్, గేట్‌వే శాంపుల్ బేసిక్. సో ఇది ఈ లింక్ క్లిక్ చేసామంటే మనకు ఈ మెటాడేటా కూడా జనరేట్ అవుతుందన్నమాట. సో బై దిస్ వి కెన్ సీ వాట్ ఆర్ ద రిలేషన్‌షిప్స్ అవైలబుల్, ఐ మీన్ క్రియేటెడ్ ఫర్ ద ఎంటిటీ సెట్స్. అండ్ అక్కడ నుంచి మనకు నావిగేషన్ ఏమైనా ఉందా ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు మనం ఇదే ఈ ఈ యూఆర్ఎల్‌నే మనం పోస్ట్ మ్యాన్ ఉంది గదా! సో ఇప్పుడు పోస్ట్ మ్యాన్‌లో మనం బేసిక్ ఆథెంటికేషన్ యూజ్ చేయాల్సొస్తదనమాట. సో ఆ రిక్వెస్ట్‌లు ఫస్ట్ మనం ఓకే, పోస్ట్ మ్యాన్‌లో డేటా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకొని చేద్దాము అనుకుంటే మనం పోస్ట్ మ్యాన్ యాక్సెస్ చేసి ఆ యూఆర్ఎల్స్ నుంచి ఈ ఓడేటా సర్వీసెస్‌ని యూజ్ చేసి మనకసలు ఆ నావిగేషన్స్ ఏంటి? ఆ డేటా ఏంటి? ఇప్పుడిక్కడ బేసిక్ శాంపుల్ అన్నారు. బేసిక్ శాంపుల్ అసలు వర్క్ అవుతుందా? లేదా? దీనిలో నుంచి నేను యాప్ బిల్డ్ చేయొచ్చా? బిల్డ్ చేయలేనా? అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ దానికే ఆ సర్వీస్ డాక్యుమెంటేషన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఒకవేళ మనం V4 ఓడేటా సర్వీస్ యూజ్ చేసి మనం యాప్ డెవలప్ చేసుకోవాలి అంటే కూడా V4 డెమో సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది శాంపుల్ గేట్‌వే ఓడేటా సర్వీస్ డాక్యుమెంటేషన్. సో దీనిలో ఏమేమి ఎంటిటీ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడిక్కడ చూసారంటే పర్పస్ ఇది డీపీసీ ఈఎక్స్‌టీ క్లాసెస్, దట్స్ ఫైన్. మనం వాటిని కన్సిడర్ చేయవసరం లేదు. ఇక్కడ CRUD ఆపరేషన్స్. CRUD సో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అండ్ క్వెరీ. ఆపరేషన్స్, ఎంటిటీ టైప్స్, బిజినెస్ పార్ట్నర్, కాంటాక్ట్, ప్రొడక్ట్, సేల్స్ ఆర్డర్, లైన్ ఐటెమ్. సో వీటన్నింటి మీద ఆపరేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పారనమాట. సో ఇప్పుడిక్కడ ఆర్టిఫాక్ట్స్, మోడలింగ్, బేసిక్ ఓడేటా, ఇక్కడే మనకు ఎంటిటీ టైప్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా మనకిక్కడ లిస్ట్ డౌన్ చేశారు.
సో వాట్ ఆర్ ద ఎంటిటీ టైప్స్? బిజినెస్ పార్ట్నర్, కాంటాక్ట్, సేల్స్ ఆర్డర్, ప్రోడక్ట్ ఇలా ఉన్నాయి. ఓకే. సో మనం దీంట్లో ఏ ఆహ్, ఏ ఎంటిటీ సెట్, ఏ ఎంటిటీ టైప్ కావాలన్నా మనం దీనిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేసుకోవాలి? శాంపుల్ యూఆర్ఐస్, క్వెరీ ఆల్ ఎంట్రీస్. సో శాంపుల్ బేసిక్, బిజినెస్ పార్ట్నర్ సెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బిజినెస్ పార్ట్నర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే మనకు ఫుల్ యూఆర్ఎల్ లేదు ఈ శాంపుల్‌లో. కానీ ఈ మెటాడేటా ఈ డాక్యుమెంట్‌లో మనకి ఈ ఫుల్ యూఆర్ఎల్ అవైలబుల్ ఉందన్నమాట. సో మనం మెటాడేటా తీసుకోవాలి అంటే కూడా మనకు ఫుల్ యూఆర్ఎల్ అనేది ఇంపార్టెంట్. సో ఫుల్ యూఆర్ఎల్, లెట్ మీ పిక్ అప్ ద ఫుల్ యూఆర్ఎల్ ఆఫ్ శాంపుల్ ఓడేటా సర్వీస్. ఇది మనకు ఫుల్ యూఆర్ఎల్. గెట్ డాలర్ మెటాడేటా అంటాను. ఇప్పుడు ఇది మనకేం చేస్తది? ఇప్పుడు మనకు ఎర్రర్ రావాలి. 401 అనాథరైజ్డ్. మనం ఆథరైజేషన్ ఏం యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఆథెంటికేషన్‌కెళ్తాం. బేసిక్ ఆథెంటికేషన్ యూజ్ చేస్తాం. సో బేసిక్ ఆథెంటికేషన్ ఇప్పుడు నా యూజర్ ఐడీ ఏదైతే ఉందో ఆ యూజర్ ఐడీని నేను ఇప్పుడు అక్కడ ఇన్‌పుట్ చేసి నా పాస్వర్డ్‌ని యూజ్ చేయాలన్నమాట. యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్. సో నౌ జస్ట్ సెండ్ ఇట్. చూసారా? మెటాడేటా ES5 సిస్టమ్ నుంచి వచ్చిందనమాట. సో మనం మన ఎస్ఏపీ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి అంటే గూడా ఇలాగే మనం కనెక్ట్ అవుతాం. కానీ ఇప్పుడు మనం దీనిలో యూజ్ చేస్తాం ఎస్ఏపీ సిస్టమ్. కానీ దాన్ని ఆహ్, బీటీపీలో యాక్సెస్ చేయలేమనమాట. ఓకే. సో అది బయట, బయట వరల్డ్‌కి పబ్లిష్ చేయలేదు ఆ సిస్టమ్. అందుకని మనం ES5 సిస్టమ్‌తో గేట్‌వే సిస్టమ్‌తో మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు దీనిలో ఏమేమున్నాయి? బిజినెస్ పార్ట్నర్, ఎంటిటీ, టైప్ నేమ్. కానీ మనకు కావాల్సింది ఎంటిటీ సెట్ నేమ్. సో ఎంటిటీ కంటైనర్‌లో ఆహ్, ఎంటిటీ ఎంటిటీ సెట్ ఏదో డిఫరెంట్‌గా గూడా ఉండొచ్చు. కొన్నిటికైతే ఎంటిటీ టైప్, ఎంటిటీ సెట్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ ఎంటిటీ సెట్, ఎంటిటీ కంటైనర్ అని ఎక్కడో ఉంటుంది. యాహ్! ఎంటిటీ కంటైనర్. ఇక్కడ ఎంటిటీ సెట్స్. ఎంటిటీ సెట్, బిజినెస్ పార్ట్నర్ సెట్. ఇది నేమ్. సో ఈ నేమ్‌తో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేస్తాం. సో అసలు ఏమున్నాయి? ఓకే. సో నౌ లెట్ మీ కాపీ దిస్ బిజినెస్ పార్ట్నర్ సెట్. ఓకే. సో బిజినెస్ పార్ట్నర్ సెట్‌లో మనకు ఇప్పుడు డేటా వచ్చింది. లెట్ మీ పుట్ ఇట్ జేసన్ ఫార్మాట్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని రిక్వెస్ట్‌లోనే డాలర్ ఫార్మాట్ ఈక్వల్ టు జేసన్ అని పంపించొచ్చనమాట. నాకు జేసన్ ఫార్మాటే కావాలి అని. ఇన్ కేస్ యాహ్! ఇప్పుడు ఇక్కడ చూసారంటే రిక్వెస్ట్‌లోనే మనకి ఏ ఫార్మాట్‌లో కావాలో పంపించాం. బై డిఫాల్ట్ ఇది XML ఫార్మాట్‌లో ఉంటుంది. మనం రిక్వెస్ట్ జేసన్‌లో కావాలి అని మనం డాలర్ ఫార్మాట్ యూఆర్ఐ ఆపరేషన్ మార్చామంటే జేసన్ ఫార్మాట్‌లో వస్తుందనమాట. సో ఇప్పుడు ఇక్కడ అడ్రెస్ బిజినెస్ పార్ట్నర్ ఆహ్, అడ్రెస్ నుంచి స్టార్ట్ అయింది. బిజినెస్ పార్ట్నర్ ఐడీ. ఇది బిజినెస్ పార్ట్నర్ ఐడీ. సో ఇప్పుడు మనం దీనిపైన మనం బిల్డ్ చేయాలి. ఏమన్నా అప్లికేషన్ బిల్డ్ చేయాలి అంటే వీటిని ఆహ్, హ్మ్, కన్సిడర్ చేసుకొని ఓకే. వీటి స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఓకే. సో ఇప్పుడు 2 సేల్స్ ఆర్డర్స్ అని ఉంది. బిజినెస్ పార్ట్నర్ నుంచి 2 సేల్స్ ఆర్డర్స్ ఉంది. సో బిజినెస్ పార్ట్నర్ ఏమేం సేల్స్ ఆర్డర్స్ ప్లేస్ చేశాడు. 2 కాంటాక్ట్స్. ఆ బిజినెస్ పార్ట్నర్‌కున్న కాంటాక్ట్స్ ఏంటి? ఆ బిజినెస్ పార్ట్నర్ సప్లై చేసే ప్రొడక్ట్స్ ఏంటి? ఇలాగా. సో నెక్స్ట్ అనదర్ బిజినెస్ పార్ట్నర్. అదే మనం ప్రొడక్ట్స్ నుంచి వచ్చామనుకోండి. ప్రొడక్ట్స్ నుంచి వస్తే ప్రొడక్ట్ సెట్ నుంచి వచ్చామంటే మిగతా వాటికి రిలేషన్‌షిప్ ఉంటుందనమాట. ఆ ప్రొడక్ట్ ఆహ్, ఎన్ని సేల్స్ ఆర్డర్స్‌లో ఉంది? ఆ ప్రొడక్ట్ ఏ బిజినెస్ పార్ట్నర్‌లు సప్లై చేస్తారు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఈ ప్రొడక్ట్ సెట్ నుంచి వస్తుందనమాట. ఇప్పుడు ఏముంటది? ప్రొడక్ట్ ఐడీ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ ఐడీ నుంచి నావిగేషన్స్
టు సప్లయర్. ఆ ప్రొడక్ట్‌ని ఎవరెవరు సప్లై చేస్తారు. టు సేల్స్ ఆర్డర్ ఐటెమ్. ఎన్ని సేల్స్ ఆర్డర్స్‌లో ఈ ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేశారు. ఇలా ఆ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుందనమాట. అదే మన సేల్స్ ఆర్డర్ సెట్‌ని తీసుకున్నాం అనుకోండి. ఈ సేల్స్ ఆర్డర్స్ ఎవరు? ఏ కస్టమరు ఈ సేల్స్ ఆర్డర్స్‌ని ప్లేస్ చేశారు. ఆ సేల్స్ ఆర్డర్స్‌లో ఎన్ని లైన్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇలా. సో, మనం రూట్ ఏదైతే తీసుకుంటామో, ఆ రూట్ ఆ రూట్‌ని బేస్ చేసుకొని మనకు డేటా అనేది ఆహ్, హ్మ్, ఆహ్, డ్రైవ్ అవుతుందనమాట. ఓకే. సో, దీంట్లో సేల్స్ ఆర్డర్స్ ఎక్కువున్నట్టున్నాయి. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. యాహ్! ఇప్పుడు ఇది ఫార్మాట్ అవ్వలేదు కరెక్ట్‌గా. లెట్ మీ రీడూ ఇట్. జేసన్ ఫార్మాట్ ఇట్. యాహ్! ఫర్ సమ్ రీజన్ ఇది ఫార్మాట్ అవ్వట్లేదు. డేటా ఎక్కువున్నట్టుంది. అందుకని ఓకే. అండ్ లెట్ మీ గివ్ డాలర్ టాప్ ఈక్వల్స్ టు 1. ఓన్లీ 1 సేల్స్ ఆర్డర్ తీసుకుందాం. లేదు. ఇప్పుడు గూడా ఫార్మాట్ అవ్వట్లేదు. దట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడిక్కడ సేల్స్ ఆర్డర్స్ నుంచి మనకు ఇప్పుడు ఫార్మాట్ అయింది. సో, ఇప్పుడు సేల్స్ ఆర్డర్ నంబరు, సేల్స్ ఆర్డర్ నుంచి మనకు బిజినెస్ పార్ట్నర్స్. సో, ఈ సేల్స్ ఆర్డర్ పాస్ చేసిన బిజినెస్ పార్ట్నర్ ఎవరు? ప్లేస్ చేసిన బిజినెస్ పార్ట్నర్ ఎవరు? 2 లైన్ ఐటెమ్స్. ఈ సేల్స్ ఆర్డర్‌లో ఎన్ని లైన్ ఐటెమ్స్ ఉన్నాయి? సో, ఆ పర్స్పెక్టివ్ అనేది మనం ఓడేటా ఒక ఏపీఐ గురించి థింక్ చేస్తున్నాము అంటే, రూట్ ఏంటి? ఆ హైరార్కీ ఏంటి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సొస్తదనమాట. అలాగే దాన్ని బేస్ చేసుకొని అది అర్థం చేసుకున్నామంటే ఏమవుతదంటే, దాన్ని బేస్ చేసుకొని మనం యాప్ డిజైన్ అనేది మనకు సింపుల్ అవుతుంది. ఓకే. సో, దీనిలో యూజర్‌కి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ మేబీ సేల్స్ ఆర్డర్స్. సేల్స్ ఆర్డర్స్ నుంచి నావిగేషన్స్ ఎలా ఉన్నాయి? ఐటెమ్స్‌కున్నాయా? లేదు బిజినెస్ పార్ట్నర్స్‌కున్నాయా? మళ్ళీ బిజినెస్ పార్ట్నర్స్ నుంచి ఎ ఎలా ఉన్నాయి రిలేషన్‌షిప్స్? సో, బిజినెస్ పార్ట్నర్ నుంచి మళ్ళీ సేల్స్ ఆర్డర్సే అయితే మళ్ళీ బ్యాక్ వస్తే సరిపోతుంది. లేదు బిజినెస్ పార్ట్నర్స్ నుంచి మళ్ళీ ప్రొడక్ట్స్‌కుంది. ప్రొడక్ట్స్‌కి నావిగేషన్ ఉందంటే, ఆ బిజినెస్ పార్ట్నర్ ఎన్ని ప్రొడక్ట్‌లు ఆర్డర్ చేశారు. అలా చూసుకోవాలి అనుకుంటే, మన డైరెక్షన్ అలా మారుతుందనమాట. సో, ఆ డేటా రిలవెన్సీ, ఆ ఫ్లో, నావిగేషన్ అనేది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. సో, నౌ లెట్ అస్ గెట్ ఇంటు ద బాష్. ఇప్పుడు నిన్న మనకు ఆ డేటా ఎర్రర్ వచ్చింది కాబట్టి, వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అనదర్ అప్లికేషన్. సో, ఫైల్, క్రియేట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లేట్. సో, ఈసారి మనం ఏం చేస్తామంటే వి విల్ బి కనెక్టింగ్ టు ఎ సిస్టమ్. సో, క్యాప్ ప్రాజెక్ట్ కాదు. UI5 అప్లికేషన్, ఫియోరీ అప్లికేషన్, SAP ఫియోరీ అప్లికేషన్. నెక్స్ట్ అండ్ ఇప్పుడు మనకు టెంప్లేట్ సెలక్షన్, లిస్ట్ రిపోర్ట్ పేజ్. వి ఆర్ గోయింగ్ టు లిస్ట్ రిపోర్ట్, డేటా సోర్స్. ఇప్పుడు కనెక్ట్ టు ఎ సిస్టమ్ మనం సెలెక్ట్ చేస్తాం. కనెక్ట్ టు ఎ సిస్టమ్. సో, నిన్న మనకు ఓన్లీ అబాప్ ప్రీడిఫైన్డ్ కనెక్షన్ కనపడింది. సో, ఇప్పుడు మనకిక్కడ మన క్రియేట్ చేసిన డెస్టినేషన్ కూడా కనపడాలనమాట. ES5 GW సిస్టమ్. సో, ఇప్పుడు మనం ఇక్కడ వెబ్ ఐడీ ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీ చూసాం గదా! ఆ వెబ్ ఐడీ ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీ మనం యాడ్ చేయలేదనుకోండి. అప్పుడు ఈ సిస్టమ్ డ్రాప్ డౌన్‌లో కనపడదిక్కడ. ఇక్కడ కనిపించదు. అది దాని మీనింగ్ అనమాట. టు ఎనేబుల్ సమ్ కేపబిలిటీస్, those ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం ఈ సిస్టమ్‌కి యాడ్ చేయగానే, సెలెక్ట్ చేయగానే ఇది మనకు సర్వీస్ యూఆర్ఎల్ అడుగుతుందిప్పుడు. సో, ఇది సెలెక్ట్ చేయగానే ఏం చేస్తదంటే, అది డెస్టినేషన్ సర్వీస్‌ని కాల్ చేసుకొని దాని ఆథరైజేషన్ అంతా చెక్ చేస్తదిప్పుడు. ఒకవేళ నా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇన్‌కరెక్ట్ అనుకోండి. ఇక్కడ సిస్టమ్ యాడ్ అయిపోయిందనుకోండి. ఒకవేళ పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయిపోయింది. ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినాయనుకోండి. సో, థిస్ విల్ గివ్ అన్ ఎర్రర్. సో, ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీడ్ అవ్వవన్నమాట. సో, నౌ ఇవి ఓడేటా సర్వీసెస్ అవైలబుల్ ఓడేటా సర్వీసెస్ ఇన్ ఆహ్, గేట్‌వే సిస్టమ్. సో, ఇప్పుడిక్కడ మనం ఏది ఆహ్, డెమో సర్వీస్ మనం యూజ్ చేస్తున్నాం గదా! లెట్స్ టేక్ ద సేమ్ ఓడేటా సర్వీస్. సో, ఇప్పుడిక్కడ గేట్‌వే శాంపుల్ బేసిక్, గేట్‌వే శాంపుల్ బేసిక్. మనం ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు కావాలంటే. గేట్‌వే
శాంపుల్ బేసిక్. ఇది మనం వర్క్ చేయాలనుకుంటున్న సర్వీస్. సో, ఇక్కడ జెడ్ ఎందుకొచ్చిందంటే, వాళ్ళు గేట్‌వే సిస్టమ్‌లో యాక్టివేట్ చేసినప్పుడు, స్టాండర్డ్ సర్వీస్ కూడా యాక్టివేట్ చేసినప్పుడు మనకి జెడ్ ఒస్తదనమాట. సో, దట్స్ ఫైన్. సో, ఇక్కడ ఎంటిటీ సెట్స్. ఇక్కడ అన్ని ఎంటిటీ సెట్స్ అవన్నీ వచ్చాయి చూడండి మనకిప్పుడు. దాంట్లో ఏమేమున్నాయో అవన్నీ వచ్చాయి. సో, ఫర్ నౌ వి విల్ టేక్ ద సేల్స్ ఆర్డర్స్ సెట్. సేల్స్ ఆర్డర్స్ సెట్ నుంచి ఇక్కడ నెక్స్ట్ ఏముంది? నావిగేషన్. సో, నువ్వు అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఏది కనబడాలి ఫస్ట్? ఏది కనబడాలి అంటే, మనం లైన్ ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, లైన్ ఐటెమ్స్ సెట్. నెక్స్ట్ టేబుల్ టైప్ ఈస్ రెస్పాన్సివ్. సో, ఇవి మనం చేయాల్సిన ఎక్సర్‌సైజ్‌లు ఏంటి అంటే, ఈసారి ఒక అప్లికేషన్ రెస్పాన్సివ్‌తో క్రియేట్ చేస్తున్నాం. ఇంకొక అప్లికేషన్ వితౌట్ నావిగేషన్ ప్రాపర్టీతో క్రియేట్ చేస్తున్నాం. వి షుడ్ అబ్జర్వ్ ఆల్ దోస్ డిఫరెన్సెస్ అనమాట. సో, అప్పుడు మనకు ఏది క్రియేట్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుందనేది మనకు అండర్‌స్టాండింగ్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఐయామ్ క్రియేటింగ్ విత్ నావిగేషన్ అండ్ రెస్పాన్సివ్ టేబుల్. చూసింగ్ ద రెస్పాన్సివ్ టేబుల్ అనమాట. సో, ES5 demo. App with ES5 demo service. Demo service. Namespace. That's fine. I don't want any namespace. Description. Again, same description. సో, ఇది ఈ పాత్‌లో ఉంది. ప్రాజెక్ట్స్‌లో ఈ పాత్‌కెళ్తుంది. నో, ఐ డోంట్ వాంట్ థట్. సో, ప్రాజెక్ట్స్‌లోనే క్రియేట్ అవ్వాలి. సో, ప్రాజెక్ట్స్‌లో క్రియేట్ అవ్వాలి. దట్స్ ఫైన్. And now I'll skip all these deployment options and I'll click on finish. సో, ఇప్పుడు నాకు అప్లికేషన్ జనరేట్ అవుతుంది. అప్లికేషను ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో, we can straight away go ahead and preview the application. Yeah, open folder. S5 demo. Now we can preview the application. Let's right click. ఇంకా లోడ్ అవ్వలేదు. రిక్వైర్డ్ లైబ్రరీస్ అన్నీ. It is loading. Close that one. Okay. Fine. Preview application. So, I'll choose the first one. No problem. సో, దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్ టైటిల్. అగైన్ ఇక్కడ మనకు ఏమీ కాలమ్స్ ఏమీ లేవు. దట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. ఈ సెట్టింగ్స్‌కెళ్ళామనుకోండి, వి హావ్ ఆల్ దీస్ కాలమ్స్ ఫ్రమ్ సేల్స్ ఆర్డర్స్. సో, సేల్స్ ఆర్డర్స్ మనం ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఐడీ, పీఓ కన్ఫర్మేషను, మనకి ఏమేవి కావాలో అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో, టాక్స్ అమౌంట్, లైఫ్ సైకిల్, నెట్ అమౌంట్, గ్రాస్ అమౌంట్, డెలివరీ, కరెన్సీ, కంపెనీ నేము, వాటెవర్, బిజినెస్ పార్ట్నర్ ఐడీ, సంథింగ్. ఓకే. ఓకే కొట్టాం. ఇప్పుడు గో కొట్టామనుకోండి, it will just go to the server and it will bring all the data that is available in the system. సో, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. అండ్ ఆల్సో ఆ ఓడేటా సర్వీస్‌కి క్రియేట్ ఫంక్షనాలిటీ కూడా ఎనేబుల్ చేసున్నారు. క్రియేట్ అండ్ డిలీట్ ఫంక్షనాలిటీ. సో, ఇప్పుడు మనం క్రియేట్ కొట్టామనుకోండి, ఇట్ విల్ జస్ట్ టేక్ అస్ టు ఏ క్రియేట్ స్క్రీన్. సో, ఇలా బ్లాంక్ స్క్రీన్ వచ్చినప్పుడు ఏంటి అంటే, దీనికి అనోటేషన్స్ ఉన్నాయి.
ఆ అనోటేషన్స్ ఐ మీన్ సీడీఎస్ యూస్‌తో డెవలప్ చేశారు. లేదు ఓడేటా సర్వీస్ వాటెవర్ ఇట్ ఈస్. అనోటేషన్స్ ఆర్ బ్లాంక్. సో, దేర్ ఈస్ నథింగ్. అలాగే ఇప్పుడు ఈ టేబుల్ మనం అప్లికేషన్ రన్ చేసినప్పుడు, ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మళ్ళీ ఈ అప్లికేషన్ రన్ చేశామనుకోండి. నౌ అగైన్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్. సో, మళ్ళీ ఇక్కడ దీనిలో ఏముండదు. అగైన్ యూజర్ హాస్ టు గో అండ్ select the list of columns that user is intending to view. కానీ దిస్ ఈస్ నాట్ హౌ అవర్ డెవలప్‌మెంట్ షుడ్ బి. సో, అగైన్ ఇక్కడికెళ్ళి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓకే కొట్టాలి. నౌ ద డేటా విల్ బి లోడెడ్. అండ్ ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే దిస్ ఈస్ వాట్ ద నావిగేషన్ ప్రాపర్టీ అన్నమాట. ఇప్పుడు అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికొచ్చింది. ఇక్కడికి రాగానే ఇక్కడ ఏమి లేదు మళ్ళీ. సో, ఇక్కడ నావిగేషన్ మనం ఏమనుకున్నాం? మనకు లైన్ ఐటెమ్స్ సేల్స్ ఆర్డర్ ఐటెమ్స్ మనకు కనబడాలని మనం అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇలా రానప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ అనోటేషన్స్ అని ఒక ఫైల్ ఉంటుందన్నమాట. సో, ఈ అనోటేషన్స్ మనం మాన్యువల్‌గా ఇంప్లిమెంట్ చేస్తాం. సో, బేసిక్‌గా అందరికీ ఐ మీన్ ఆ కాలమ్స్ రిప్లికేట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే, ఈ అనోటేషన్స్ అనేవి ఉంటాయి. ఈ అనోటేషన్స్‌లో మనం ఆహ్, ఇంప్లిమెంట్ చేస్తామనమాట. అండ్ ఈ అనోటేషన్స్ బేసిక్‌గా వెబ్ ఐడీలో ఏంటి అంటే, వెబ్ ఐడీలో దే ఆర్ ఈజీ. అక్కడ గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్ ఉందనమాట. కానీ ఇక్కడ ఈ అనోటేషన్స్‌ని ఎడిట్ చేయడానికి, యాడ్ చేయడానికి మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లేదు. సో, అసలు ఈ అనోటేషన్స్ అంటే ఏంటి? మేజర్‌గా. ఈ అనోటేషన్స్ 3 ఆహ్, 2 లెవెల్స్‌లో ఉంటాయన్నమాట అనోటేషన్స్. ఒకటి ఓడేటా సర్వీస్ లెవెల్‌లో ఉంటాయి. దట్ మీన్స్ మనం సీడీఎస్‌యు రాసిన తర్వాత, ఆ సీడీఎస్‌యు పైన మనం మెటాడేటా ఎక్స్‌టెన్షన్స్ అని ఒకటి రాస్తామన్నమాట. దట్ ఈస్ ప్యూర్‌లీ అనోటేషన్స్. అండ్ అనదర్ లెవెల్ ఏంటి అంటే, మనకు యూఐ లెవెల్‌లో అనోటేషన్స్ ఉంటాయి. సో, యూఐ లెవెల్‌లో ఏవైతే అనోటేషన్స్ ఉంటాయో, అవి ప్రయారిటీ తీసుకొని సీడీఎస్ లెవెల్‌లో ఉన్న సీడీఎస్ ఆర్ ఓడేటా లెవెల్‌లో ఉన్న అనోటేషన్స్ అన్నీ ఓవర్ రైట్ అయిపోతాయన్నమాట. విత్ ద యూఐ లెవెల్ అనోటేషన్స్. ఈ అనోటేషన్స్ బేసిక్‌గా అనోటేషన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఏంటి? అసలు దాని కథేంటి అంటే జంగల్ ఇప్ యెస్. ఒకసారి రిపీట్ చేయరా? నేను మిస్ అయ్యాను. నాకు డిస్కనెక్ట్ అనోటేషన్స్ అవుతుంది. యాహ్! బేసిక్‌గా అనోటేషన్స్ ఆహ్, అసలు అనోటేషన్స్ ఏంటి? ఎందుకు అంటే అనోటేషన్స్ దే ఆర్ ఎన్రిచ్డ్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ ఏం చేస్తాయి అంటే, ఆ ఉన్న డేటాని UI5 రిప్రజెంటేషన్‌లో చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. సో, ఈ అనోటేషన్స్ ఆల్వేస్ అవసరమా అంటే, ఆల్వేస్ అవసరం లేదు. సో, బేసిక్‌గా ఎప్పుడైతే మనం ఎస్ఏపీ ప్రొవైడెడ్ టెంప్లేట్స్ మనం యూజ్ చేస్తామో, ఆ టెంప్లేట్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకు అనోటేషన్స్ యూసేజ్ అనేది ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నమాట. సో, అనోటేషన్స్ అప్పుడు మాత్రమే పనిచేస్తాయి. సో, ఇప్పుడు మనం అబాప్‌లో రెఫరెన్స్ ఫీల్డ్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. కరెన్సీకి, క్వాంటిటీకి మనం రెఫరెన్స్ ఫీల్డ్స్ ఇస్తాం. ఆ రెఫరెన్స్ ఫీల్డ్స్ జస్ట్ మనం అక్కడ అసైన్ చేస్తాం అంతే. మనం అవుట్‌పుట్ చూసేటప్పుడు ఏమవుతది? దానికి ఇన్ కేస్ కరెన్సీ అనే గనకైతే, ఆ కరెన్సీకి 2 డెసిమల్స్ ఉంటాయి. 2 డెసిమల్స్, 3 డెసిమల్స్ ఉంటాయి. 3 డెసిమల్స్ అసలు డెసిమల్సే లేకపోతే వితౌట్ డెసిమల్స్ మనకు ఆ అవుట్‌పుట్‌లో రిప్రజెంట్ చేస్తది వాల్యూని. అది ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద um, reference that we have provided and also the system అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఆ కంపైలర్ ఆ సిస్టమ్ అండర్‌స్టాండింగ్‌ని బేస్ చేసుకొని అది మనకు అలా రిప్రజెంట్ చేస్తుంది. మనం రియల్‌గా డేటా టైప్‌లోకెళ్ళి చూసాము అంటే, ఆ డేటా టైప్ అది కరెన్సీ టైప్ ఉంటుంది. దానిలో డెసిమల్స్ 2 ఉంటుంది. కానీ జపనీస్ కరెన్సీ, కొరియన్ కరెన్సీకి వీటికి చూసామంటే it will not show us the decimal places. Though the data element domain has the decimal places. అది సిస్టమ్ ద కంపైలర్ ఈస్ ద వన్ విచ్ ఈస్ అండర్‌స్టాండింగ్ అండ్ రిప్రజెంటింగ్ అన్నమాట. ఇక్కడ కూడా ఈ అనోటేషన్స్ సిమిలర్. అనోటేషన్స్ దే ఆర్ సెట్ ఆఫ్ కీవర్డ్స్. నాకు ఈ టేబుల్‌లో, ఈ టేబుల్‌లో నాకు ఈ కాలమ్ ఫస్ట్ పొజిషన్‌లో గావాలి. ఈ కాలమ్ నాకు సెకండ్ పొజిషన్‌లో గావాలి. ఇలాంటి డెఫినిషన్స్‌కి ఇలా డిఫైన్ చేయడానికి
అక్కడ కొన్ని సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసే టెంప్లేట్, ఈ టెంప్లేట్ ఈక్వల్ టు మిషన్ అనమాట. మనకక్కడ ఎలాగైతే కంపైలర్ మిషన్ అండర్‌స్టాండ్ చేసుకుంటుందో, ఈ ఎస్ఏపి ప్రొవైడ్ చేసే టెంప్లేట్ ఈస్ కైండ్ ఆఫ్ మిషన్ విచ్ ఈస్ అండర్‌స్టాండింగ్ ద అనోటేషన్స్. ఆ కీవర్డ్స్‌ని ఇక్కడ అనోటేషన్స్ అని పిలుస్తున్నాం అనమాట. ఆ అనోటేషన్స్ డిఫరెంట్ కేటగరీస్‌లో ఉన్నాయి. ఆ అనోటేషన్స్‌ని మనం రాసాము అంటే then the template will understand, okay, so there is an annotation that is representing something. Let's put that value wherever that annotation is intended to. సో ఇప్పుడు దీనికి ఇక్కడ సెలక్షన్ స్క్రీన్ అంటాం మనం బేసిక్‌గా. ఇక్కడ సేమ్ సిమిలర్ గానే సెలక్షన్ ఫీల్డ్స్ అనే అనోటేషన్ ఉంటుందన్నమాట. ఆ సెలక్షన్ ఫీల్డ్స్ పొజిషన్ 1, పొజిషన్ 2 ఇలాగా మనం ఫిక్స్ చేసాము అంటే యెస్, ద టెంప్లేట్ విల్ రీడ్ దోస్ అనోటేషన్స్ అండ్ విల్ రిప్రజెంట్ దీస్ ఫీల్డ్స్ అకార్డింగ్‌లీ అన్నమాట. సో ఇప్పుడు దానికి అగైన్ ఇట్ ఈస్ అనదర్ డాక్యుమెంటేషన్ UI5 అనోటేషన్స్. సో ఇప్పుడు UI5 అనోటేషన్స్ మనం తీసుకున్నాము అంటే అడిషనల్ అనోటేషన్ ఫైల్స్ ఇక్కడ అనోటేషన్స్ డాక్యుమెంటేషన్. వాటిని ఈ అనోటేషన్ ఫైల్స్‌ని ఏమని పిలుస్తాము అంటే ఒకాబులరీ ఫైల్స్ అని కూడా మనం పిలుస్తాం అన్నమాట. ఓకే. అండ్ నో. జనరల్ ఇవి టోటల్ హౌ యాహ్! మెనీ టైప్స్ ఉంటాయి? ఇవి యానోటేషన్స్ అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సిడిఎస్ అనోటేషన్స్ ఉంటాయి. అండ్ యూఐ అనోటేషన్స్ ఉంటాయన్నమాట. సో వీటిని ఆహ్, బేసిక్‌గా మనం సీడీఎస్ లెవెల్‌లో రాసే అనోటేషన్స్‌కి, ఇక్కడ రాసే అనోటేషన్స్‌కి డిఫరెన్స్ ఉంటదనమాట. సీడీఎస్‌లో రాసే అనోటేషన్స్ డైరెక్ట్ కీవర్డ్స్ ఉంటాయి. కానీ ఓకే. ఇక్కడ రాసేవి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. ఓకే. అనోటేషన్స్ ఎక్స్ఎంఎల్. సీడీఎస్ అనోటేషన్స్ కూడా చూడండి. అనోటేషన్ ఫైల్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకు కొన్ని అనోటేషన్స్ ఉన్నాయి. సో అనోటేషన్స్ యూఐ సైడ్ అప్లికేషన్ సైడ్ రాసే అనోటేషన్స్ మనకు ఎక్స్ఎంఎల్‌లో ఉంటాయన్నమాట. ఈ స్టైల్‌లో కనిపిస్తాయి. బట్ సీడీఎస్‌లో రాసే అనోటేషన్స్ ఎలా ఉంటాయంటే @ అలా కనిపిస్తాయన్నమాట. సీడీఎస్ అనోటేషన్స్. అబాప్ సీడీఎస్ అనోటేషన్స్ అని చెప్పాలి. లేదంటే వేరే తీసుకొస్తదది. హనా సీడీఎస్ తీసుకొస్తాయి. హైయెస్ట్ ప్రయారిటీ యూఐ లెవెల్ రాసే అనోటేషన్స్ ప్రయారిటీ. సో సీడీఎస్‌లో మీరు ఏం అనోటేషన్స్ రాసినా దాని రిలవెంట్ ఆ ఫీల్డ్ గాని, కాలమ్ గాని రిలవెంట్ అనోటేషన్స్ మీకు యూఐ సైడ్ ఉన్నాయనుకోండి. అది యూఐ సైడ్ ఉన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. సీడీఎస్ సైడ్ ఉన్నది ఇగ్నోర్ అయిపోతదనమాట. సో ఇప్పుడిక్కడ ఈ టైప్స్ ఆఫ్ అనోటేషన్స్ మనకు ఉన్నాయన్నమాట. మీ అప్లికేషన్ గనక అనలిటిక్స్ రిలవెంట్ అప్లికేషన్ అయితే దానికి ఎలాంటి అనోటేషన్స్ రాయాలి. సో తర్వాత ఎంటర్‌ప్రైజ్ సెర్చ్. ఈ ఎంటర్‌ప్రైజ్ సెర్చ్ అవన్నీ నేను చెప్తాను మళ్ళీ. సో ఇప్పుడు మీరు ఓడేటా సైడ్ గనక మీరు అనోటేషన్స్ రాస్తున్నారు అంటే ఓడేటా రిలవెంట్ సీడీఎస్‌లో ఓడేటా రిలవెంట్ ఏమన్నా ఉన్నాయంటే ఆ అనోటేషన్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ ఈ యూఐ అనోటేషన్స్. సో దాంట్లోనే ఈ యూఐ అనోటేషన్స్ రాయాలంటే ఎలా రాయాలి? సో వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ అనోటేషన్స్ అవి మనం ఎలా రాయాలి అనేది విత్ ఎగ్జాంపుల్స్‌తో ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ బాటమ్‌లో ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసారా సీడీఎస్‌యూలో మనం @ అని రాస్తాం. మనం సీడీఎస్ యూస్ చేసేటప్పుడు మనం దీని గురించి నేర్చుకుంటాం. సో ఈ యూఐ అనోటేషన్స్ అయితే యూఐ అని స్టార్ట్ అవుతాయి. అనలిటిక్ అనోటేషన్స్ అయితే అనలిటిక్స్ అని స్టార్ట్ అవుతాయి. అదే ఇక్కడ ఏదైతే టర్మ్స్ ఉన్నాయో మోస్ట్‌లీ ఆ టర్మ్స్‌లోనే స్టార్ట్ అవుతాయి. బట్ ఈ హైరార్కీ, ఈ డిఫాల్ట్ అగ్రిగేషను ఇవి కొన్ని అదే వర్డ్‌తో స్టార్ట్ అవ్వవు. మోస్ట్‌లీ రిమైనింగ్ అన్నీ
అదే కీవర్డ్స్‌తో స్టార్ట్ అవుతాయన్నమాట. ఇది యూఐతో స్టార్ట్ అవుతుంది. సెమాంటిక్స్, సెర్చ్, ఓడేటా, ఆబ్జెక్ట్ మోడల్, ఎంటర్ప్రైజ్ సెర్చ్, డిఫాల్ట్ అగ్రిగేషను, కన్జంప్షను, అనలిటిక్స్ డీటెయిల్స్, అనలిటిక్స్ మోస్ట్‌లీ అన్నీ ఈ హైరార్కీ అనేది మాత్రం ఒకటి డిఫరెంట్‌గా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, వాటిలో మళ్ళీ సబ్ కేటగరీస్ అలా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఓడేటా సర్వీస్‌కి ఓడేటా లెవెల్ అనోటేషన్స్ లేవు గాబట్టి, మన అప్లికేషను మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోమని చెప్తుందనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేస్తాం? సో, మనం ఫ్రంట్ ఎండ్‌లో అనోటేషన్స్ రాసే అవకాశం ఉంది గాబట్టి, ఆ ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న అనోటేషన్స్ యూజ్ చేసుకొని మనం డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నాం. మనం డిఫాల్ట్ వ్యూ తీసుకురావాలని మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే వీఆర్ యూజింగ్ టెంప్లేట్. మనకు కస్టమ్ అప్లికేషన్ అనుకోండి. మనకిక్కడ డైరెక్ట్‌గా వ్యూ కనిపిస్తుంది. ఆ పేజ్‌లోకెళ్తాం. డైరెక్ట్‌గా మనం ఏ కంట్రోల్ మనకు టేబుల్ కావాలా? లేదు ఏం కావాలి అనేది మనం డైరెక్ట్‌గా వ్యూలో యాడ్ చేసేస్తాం. మనకు కావాల్సిన బైండింగ్‌లు మనం మెయింటైన్ చేసుకుంటాం. సో, ద జాబ్ ఈస్ డన్. ఇప్పుడు టెంప్లేట్ యూజ్ చేసామంటే ఇట్ ఈస్ యూజింగ్ ద అనదర్ అప్లికేషన్ వితిన్ దిస్ అండ్ ఇట్ యూజెస్ ఓన్లీ ద బైండింగ్స్ ఆఫ్ ద సర్వీస్ థట్ వి డిఫైన్ ఇన్ అవర్ అప్లికేషన్. అంతే. అందువల్ల మనకు వి కాంట్ సీ ఫిజికల్లీ ద వ్యూ, వాట్ ఈస్ ద వ్యూ అండ్ ఎక్సెట్రా. సో, అందుకని మనం డైరెక్ట్‌గా అనోటేషన్స్‌లో దిస్ ఈస్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు డూ ఇన్ మై లిస్ట్ రిపోర్ట్. టెంప్లేట్ అనేది ఒకటే. అది మనకు క్లియర్ కట్ ఐడియా ఉంది కాబట్టి లిస్ట్ పేజ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ పేజ్ ఉంటుంది. సో, లిస్ట్ పేజ్‌లో నాకు టేబులర్ డేటా కనిపిస్తుంది. ఆ టేబుల్‌లో నాకు ఏ పొజిషన్‌లో కావాలి, ఏ కాలమ్ ఏ పొజిషన్‌లో కావాలి అనేది మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఆ డిఫైన్ చేయడానికి ఈ ఎక్స్ఎంఎల్ అనోటేషన్స్ మనం యూజ్ చేస్తాం. ఈ ఎక్స్ఎంఎల్ అనోటేషన్స్ ఇప్పుడిక్కడ చూసామంటే దీంట్లో వేర్ ఈస్ దిస్? యాహ్! సో, ఇప్పుడిక్కడ అనోటేషన్, టార్గెట్, గేట్‌వే, శాంపుల్, బేసిక్, ఎంటిటీస్, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ సెట్ ఉంది. ఈ బిజినెస్ పార్ట్నర్ సెట్ కాకుండా మనం ఏ ఎంటిటీ సెట్ మీద పనిచేస్తున్నాం? మనం సేల్స్ ఆర్డర్ సెట్ మీద పనిచేస్తున్నాం. ఆ సేల్స్ ఆర్డర్ సెట్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ బ్లాక్ ఇలాగే మనం కాపీ చేసుకుంటాం. అలాగే దీనిలో ఇంకా కొన్ని అడిషనల్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం? ఇంకో ప్రాపర్టీ యాడ్ చేస్తున్నాం. ఆ ప్రాపర్టీని మనం ఎలా యాడ్ చేస్తాం? ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీ వాల్యూ. దాని కలెక్షన్ ఏంటి? ఇలాగా. సో, ఇప్పుడు దాన్ని మనం యాడ్ చేసామనుకోండి. దిస్ వన్. arc.odata.capabilities v1. Capabilities UI v1 alias. ఓకే. దట్స్ ఫైన్ ఐ థింక్. సో, ఈ బిజినెస్ పార్ట్నర్ సెట్ కాకుండా ఇక్కడేముంది? నేమ్ స్పేస్. ఓకే. దట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ ఈ అలియాస్ నేమ్స్ వస్తాయన్నమాట. ఆ అలియాస్ నేమ్స్‌ని కరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవాలి. హ్మ్. సేల్స్ ఆర్డర్ సెట్. సేల్స్ ఆర్డర్ సెట్ అండ్ annotation term, property name, for example, sales order ID, property path is also sales order ID. ఇప్పుడు ఇది మన సెషన్ ఆల్రెడీ ఓపెన్‌లో ఉంది కాబట్టి, మనం అక్కడ చేంజెస్ చేసేటప్పుడే ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతా ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఇది రాలేదు. ఇక్కడ మనం రికార్డ్ ప్రాపర్టీ వాల్యూ కలెక్షన్ సేల్స్ ఆర్డర్ ఐడి. సో, దిస్ ఈస్ కాజింగ్ సమ్ ఇష్యూ ఐ థింక్. ఓకే. ఇది మనం రైట్ ప్లేస్‌లో రాస్తున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. బట్ ఫర్ నౌ మనం ఇక్కడ ఇది ఈ అనోటేషన్ టర్మ్ అనేది మనం ఇందాక యూఐ అనోటేషన్స్ అవి చూసాం కదా! సీడీఎస్ రెఫరెన్స్‌లో. దానికి రిలవెంట్‌గా మనకిక్కడ యూఐ లైన్ ఐటెమ్
annotation term, and ఇక్కడ కలెక్షన్ స్టార్ట్ అవుతుంది. యా, UI లైన్ ఐటమ్. ఈ రికార్డ్ దాని లోపల వస్తుంది, కరెక్ట్. అండ్ ప్రాపర్టీ వాల్యూ, ఈ రికార్డ్ టైప్ ఏంటి అంటే UI డాట్ డేటా ఫీల్డ్ అండ్ రికార్డ్. ఈ రికార్డులో మళ్ళీ ఇంకవి రిపీట్ అవుతా ఉంటాయి అన్నమాట. సో సేల్స్ ఆర్డర్ ఐడి తర్వాత మనకేం కావాలి? కరెన్సీ కోడ్ ఆర్ నెట్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్. Party name is this one and path is also this one. Property value, property equal to this one. Property. Yeah. No, still there is some issue. List report value object filter settings for class is unknown. This is net amount. Value and path equal to sales order ID. Oh, okay. ఇక్కడ మనం ఎంటిటీ సెట్ అప్లై చేసాం. It says you pick up the entity type, not the entity set. So దీని entity type sales order. So gateway sample dot sales order, entities sales order.
ఓకే. సో ఇప్పుడు చూసారంటే ఇది ఫైనల్లీ. సో ఈ అనోటేషన్స్ ఇందాక మనం అప్లికేషన్ రిఫ్రెష్ చేసినప్పుడు మనకు దీంట్లో కాలమ్స్ ఏమీ డిస్ప్లే అవ్వలేదు. సో దట్ ఈస్ బికాస్ we knew the reason there are no OData annotations at OData service level. But we have a feasibility to add the annotations at the UI level as well. సో ఇప్పుడు UI లెవెల్ ఎక్కడ యాడ్ చేస్తాము అంటే దెర్ విల్ బి ఎ ఫైల్ అనోటేషన్స్ ఫైల్. ఈ అనోటేషన్ ఫైల్‌లో మనం ఈ ఫీల్డ్స్, కాలమ్స్ మనకి ఏవైతే కావాలో వాటిని మనం ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట ఇన్ XML ఫార్మాట్. సో దీనికి మనం ఇక్కడ ఈ టార్గెట్, ఈ అనోటేషన్స్ టార్గెట్, ఈ ఇవన్నీ ఈ దీనికి డాక్యుమెంట్ ఉంది. నేను దాన్ని ఐడెంటిఫై చేస్తాను. అండ్ ఈ టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ మనకన్నీ అలియాస్ నేమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ పైన ఇక్కడ చూసారంటే ఈ గేట్‌వే శాంపుల్ బేసిక్ అనేది ఇది దాని పాత్. ఇది ప్రతిసారి మనం రెఫర్ చేసుకుంటా ఉండలేం కాబట్టి దాని నేమ్ స్పేస్ అని ఆ అలియాస్ నేమ్ అనేది క్రియేట్ చేస్తదనమాట ఇక్కడ. సో ఈ అలియాస్ నేమ్ నుంచి మనం సేల్స్ ఆర్డర్ అనే దాన్ని ఎంటిటీ టైప్‌ని మనం రెఫర్ చేసినాం. ఈ టైప్‌లో ఉన్న ఈ మెటాడేటా ఎక్కడ ఉంటుంది అంటే ఇది డైరెక్ట్ గేట్‌వే సిస్టమ్‌కి రెఫర్ చేస్తుంది చూడండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ లోకల్ ఫైల్. ఇట్ ఈస్ నాట్ రెఫరింగ్ టు హియర్. సో ఇది గేట్‌వే సిస్టమ్‌కి రెఫర్ చేస్తుంది మెటాడేటా అంటే. ఇందాక మనం పోస్ట్ మ్యాన్‌లో చూసింది కూడా దాని రిలవెంట్ మెటాడేటానే. డాలర్ మెటాడేటా. ఇక్కడ చూసారంటే దిస్ ఈస్ ద సేమ్ యూఆర్ఎల్ హియర్. సో దాని ఎంటిటీ టైప్ ఏంటి? ఆ ఎంటిటీ టైప్ దానిలో ఉన్న ఫీల్డ్ సేల్స్ ఆర్డర్ ఐడి ఐ వాంట్ ఇట్ టు బి డిస్ప్లేడ్ ఇన్ ద ఫస్ట్ లోడింగ్ ఆఫ్ ద అప్లికేషన్. అండ్ ద సెకండ్ ఫీల్డ్ ఇంక మన ఇష్టం. ఇంక మనం ఏ ఫీల్డ్స్ ఇస్తామనేది ఇట్ ఈస్ అప్ టు అస్. వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ దట్ వి వాంట్ we can configure them on the first load of the application. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇది సో ఈ రికార్డ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో లెట్స్ రిపీట్ దిస్ రికార్డ్. ఈ రికార్డ్ రిపీట్ అవుతుంది అండ్ వి విల్ బి చేంజింగ్ ద కాలమ్ నేమ్స్, ఫీల్డ్ బైండింగ్ నేమ్స్ అన్నమాట. సో ఇవి మనకు నెట్ అమౌంట్ వచ్చింది. And if you want currency to be the default field in the third position, we will use the currency code. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అవుతుంది. ఈ పొజిషన్స్ అనేవి ఎలా వస్తాయి అంటే దిస్ ఈజ్ ఇనీషియల్ లోడింగ్. దాని తర్వాత యూజర్‌కి ఆప్షన్ ఉంటుంది. యూజరు దాన్ని థర్డ్ పొజిషన్‌లో కావాలా? లేదా సెకండ్ పొజిషన్‌లో కావాలా? ఏ పొజిషన్‌లో కావాలంటే ఆ పొజిషన్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే ఫెసిలిటీ యూజర్‌కి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఈ ఫీల్డ్స్ అనేవి కనపడినాయి. ఇప్పుడు నాకిది నెక్స్ట్ పొజిషన్‌లో కావాలి అనుకోండి. సో ఇది డ్రాగబుల్ కాన్ఫిగరేషన్ లేదు. సో ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి ఇప్పుడు నాకిక్కడ డ్రాగబుల్ ఫెసిలిటీ లేదు. అవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చనమాట. బట్ ఈ ఈ పొజిషన్స్‌ని ఒకవేళ నెట్ అమౌంట్ ఫస్ట్ కనబడాలి అనుకోండి. అప్పుడు మనం డిఫాల్ట్‌గా రావాలి అంటే అగైన్ ఇక్కడే మనం చేంజ్ చేయొచ్చనమాట. ఇక్కడే మనం చేంజ్ చేయాలి. చేయొచ్చు కాదు. ఇక్కడే మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నెట్ అమౌంట్ అవన్నీ ఆ 2 ఫస్టొచ్చి సేల్స్ ఆర్డర్ ఐడి లాస్ట్‌లో రావాలి అన్నారనుకోండి. సో వి విల్ హావ్ టు చేంజ్ ద సీక్వెన్స్ హియర్ ఇట్‌సెల్ఫ్. అండ్ దిస్ ఈజ్ ఈ ఒకవేళ ఓడేటా నుంచి సేల్స్ ఆర్డర్ పొజిషన్ ఒకటిలో వచ్చిందనుకోండి అనోటేషన్స్‌లో. బట్ స్టిల్ దట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ డైరెక్ట్‌గా అది ఓవర్ రైట్ అయిపోతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఓడేటా సర్వీస్ అనోటేషన్స్ ఇట్ విల్ బి ఓవర్ రిటెన్ హియర్. సో ఇప్పుడు చూసారా ఇది థర్డ్ పొజిషన్‌లో ఉంది. సో ఇప్పుడు యూజర్ ఇంకేమైనా అడిషనల్ ఫీల్డ్స్ కావాలి అంటే యూజర్ అడిషనల్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ యూజర్స్ లాగిన్ అగైన్ మళ్ళీ యూజర్ లాగిన్‌లో మళ్ళీ ఇవే కావాలి అని అనుకున్నారనుకోండి. అప్పుడు దే కెన్ సేవ్ యాస్ ఎ వేరియంట్. సో ఇప్పుడు స్టాండర్డ్ 1 ఐ విల్ సేవ్ ఇట్. సెట్ యాస్ డిఫాల్ట్ సేవ్ చేశాను. సో ఇప్పుడు ఇది మన ప్రొడక్టివ్ సిస్టమ్ కాదు కాబట్టి ఈ వేరియంట్ అనేది సేవ్ అవ్వదు బేసిక్‌గా. ఓకే.
సో, మనం ఎప్పుడైతే ఈ అప్లికేషన్‌ని ఫుల్లీ డెవలప్ జేసి డిప్లాయ్ చేస్తామో, డిప్లాయ్ చేసినప్పుడు ఆ సిస్టమ్‌లో యూజర్ స్పెసిఫిక్ డేటా అనేది స్టోర్ అయ్యి, ఆ వేరియంట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా యూజర్‌కి సేవ్ అవుతాయి. ఇప్పుడు నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నా వేరియంట్ స్టాండర్డ్ 1 అని సేవ్ చేశాను. ఏమీ లేవు. ఇక్కడ ఉండవనమాట. బికాజ్ దిస్ ఈస్ టెంపరరీ. ఇది క్లోజ్ చేసామంటే ఆ సెషన్ కిల్ అయిపోతది. ఓకే. అండ్ అట్ ద సేమ్ అలాగే దీస్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్‌కి ఇవి గూడా బై డిఫాల్ట్ బిజినెస్ పార్ట్నర్ ఐడీ కావాలి యాస్ ఎ సెలక్షన్ ఫీల్డ్ అన్నారనుకోండి. అగైన్ దట్ ఈస్ అనదర్ అనోటేషన్. ఈ అనోటేషన్ టైప్ ఇప్పుడు అనోటేషన్ టైప్ మారుతుందనమాట. ఈ అనోటేషన్ టైప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెలక్షన్ ఫీల్డ్ అనమాట. UI డాట్ సెలక్షన్ ఫీల్డ్. UI డాట్ సెలక్షన్ ఫీల్డ్. SELECTION. యాహ్! ఈ సెలక్షన్ ఫీల్డ్ అయ్యి మళ్ళీ దానికి మనం అనోటేషన్ రాస్తాం అనమాట. ఓకే. సో, వి విల్ సీ దిస్ టుమారో. రెఫరెన్స్ లేకుండా నేను రాస్తా ఉన్నాననుకోండి. మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతది. ఫ్రమ్ వేర్ వీటిని మనం గుర్తుపెట్టుకోవాలా ఏంటి అనే డౌట్ వస్తదనమాట. సో, యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎనీథింగ్. అవి మనం రేపు చూద్దాం. ఓకే. విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. యాహ్! ఎనీ క్వెషన్స్? ఆ! అదే యాక్చువల్‌గా ఇప్పుడు మీరు ఇష్యూస్ అంటే ఎక్కడైనా ఇష్యూ వస్తే డీబగ్ చేసి చెక్ చేస్తుంది గదా! మాకు అంటే కొత్త గదా! మళ్ళా ఇట్లా కరెక్ట్‌గా ఈ ఇష్యూ అని ఎలా అర్థమైద్ది? ఇట్లా మామూలుగా ఎక్కడైనా మీకు డేటా అనోటేషన్స్‌లో ఇష్యూ ఉందనుకోండి. మీకు ఆ ఓకే. అనోటేషన్ ఫైల్ అక్కడ లాగ్‌లో కనిపిస్తదనమాట. ఓకే. సో, ఇందాక ఈ ఎర్రర్ సింబల్స్ వచ్చినప్పుడంతా నేను ఆపేస్తున్నాను చూడండి. దట్ ఈస్ అనదర్ ఇండికేషన్. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్ సమ్‌హౌ. వి నీడ్ టు చెక్ దిస్ వన్. సో, ఇప్పుడిక్కడ దీనిపైన కర్సర్ పెట్టారంటే మీకు మెసేజ్ గూడా కనిపిస్తది. అనోటేషన్ సెలక్షన్ ఫీల్డ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ వొకాబులరీ. ఓకే. ఓకే. సో, ఓకే. సో, మేబీ ఇది ఇన్‌కరెక్ట్. దీనిలో వేరే దాంట్లో దేనిలోనో ఉంది. దాన్ని చూసుకోవాలి అనేది అర్థమవుతదనమాట. అండ్ ఒకవేళ ఇలాగే మనం అప్లికేషన్ రన్ చేసాము అనుకోండి. రన్ చేసినా మనకు ఆ రిజల్ట్ అనేది కనపడదు. మనం ఏదైతే కావాలనుకున్నామో ఆ రిజల్ట్ కనిపించదు. ప్లస్ యూ మే సీ కంప్లీట్ సింటాక్సే రాంగ్ అయితే మనకు అప్లికేషనే రన్ అవ్వదు. ఓకే. మీకు సింటాక్స్ కరెక్ట్‌గా ఉండి కీవర్డ్స్ లేవు అనుకోండి. అప్పుడు మనకు కనిపిస్తదనమాట. సో, ఇప్పుడిక్కడ నో వాలిడ్ క్యాష్ కీ సెగ్మెంట్ లాస్ట్ మోడిఫైడ్ సంథింగ్ ఇవన్నీ మనం వి డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకే. అదే మనం దీనిలో సింటాక్స్ మిస్టేక్ చేశామనుకోండి. ఇప్పుడు దేర్ ఈజ్ సింటాక్స్ మిస్టేక్. ఇవన్నీ మొత్తం సింటాక్సే ఇన్‌కరెక్ట్. ఒక ట్యాగే క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు చూసారా? అది డైరెక్ట్ ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది. కన్సోల్ ఇక్కడ ఇన్‌కరెక్ట్ ఎన్ని సార్లు ట్రిగ్గర్ అవుతుంది. మళ్ళీ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు ఇది మొత్తం పోయింది చూసారా? సో, మీరు అక్కడ పనిచేసేది కూడా మొత్తం పోయింది. సో, దట్ మీన్స్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద అనోటేషన్స్ ఫైల్ అని అర్థమవుతుందనమాట.